నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ బర్నింగ్ బులెట్. నేను మీ స్వప్న. దేశ అభివృద్ధికి రాష్ట్రాల పురోగతే ప్రధాన కారణం అనేది ఓపెన్ సీక్రెట్. మరో మాటగా చెప్పాలంటే రాష్ట్రాలలోని పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అనేది జగమెరిగిన నగ్న సత్యం. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, మరొక వైపు కేంద్రం పన్నుల రూపంలో సేకరించే నిధులను దేశంలోని అటు పల్లెలు, ఇటు పట్టణాల మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, రహదారులు, నీటిపారుదల తదితర అంశాలకు వినియోగించే విధానంలోనే లోటుపాట్లు, తేడాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ జరిగిందేంటి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2017లో ప్రవేశపెట్టిన జిఎస్టి విధానం వినియోగదారులకు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతుంది అంటే కస్టమ్స్ సుంకం దేశంలోని వివిధ నిర్మాణాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తూ ఉన్నాయి. కాకపోతే జనాభా, రాష్ట్ర విస్తీర్ణం, మౌలిక రూపకల్పనలో ప్రాముఖ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న కేంద్రం అదే రేషియోలో నిధులను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు సరిపడే నిధులను కేంద్రం సమకూర్చడం లేదు అంటూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నిధులపై పలు రాష్ట్రాలు సవతి తల్లి ప్రేమ అంటూ విమర్శన అస్త్రాలు గుప్పిస్తున్నాయి. జనాభా రేషియో, అవసరాలు ప్రాతిపదికన విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించిన తర్వాతే మిగిలిన వాటిపై దృష్టి సారిస్తామంటున్న కేంద్ర ఆర్థిక శాఖ విధానంపై ప్రత్యేక కథనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే దేశ అభివృద్ధికి మూల కారణం అనేది మనకు తెలిసిన పచ్చి నిజమే. అయినా కేంద్రానికి రాష్ట్రాల నుంచి కడుతున్న పన్నుల రేషియో మాత్రం నిధులను కేటాయించే విధానంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. కారణాలు ఏవైనా కేంద్రంలో ఉన్న ప్రధాన పెద్దలకు చెందిన సొంత రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిధులతో పోలిస్తే మిగిలిన రాష్ట్రాలకు కనీసం 5% నుంచి 10% మధ్యలో తేడాలు కనిపిస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదే విషయాన్ని మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రం లోపల వస్తు సేవల రూపంలో వసూలవుతున్న జిఎస్టి వర్గాన్ని బట్టి 5% నుంచి 28% వరకు ప్రభుత్వం సెస్ విధిస్తుంది. ఇదంతా గరిష్ట టర్నోవర్ను పాన్ ఇండియా ప్రాతిపదికన లెక్కిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే వస్తు సేవలను సరఫరా చేసే కొన్ని ప్రత్యేక రాష్ట్రాలకు థ్రెషోల్డ్ పరిమితి ఐఎన్ఆర్ 1 మిలియన్ నుండి 2 మిలియన్లకు పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే ఇతర ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు థ్రెషోల్డ్ ఐఎన్ఆర్ 1 మిలియన్ గానే కొనసాగుతోంది. ఇక రాజ్యాంగంలో సూచించిన ఆర్టికల్స్ ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు దేశంలో నిధుల రూపంలో మారతాయనేది పూర్తి వివరణలతో కూడిన సమాచారం. వీటిలో రాష్ట్రాల్లో అంతర్భాగ పరిపాలనా విధానం, మున్సిపాలిటీలు, పంచాయతీలు విధించే చిన్న చిన్న పన్నులు కూడా రాష్ట్ర నిధుల కింద రిజర్వ్ చేయబడతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల్లో ప్రతి ఒక్క అంశాన్ని అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ ఆమోదం పొందిన తర్వాతే ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ విధంగా విధించిన పన్నులు సక్రమంగా వసూలైతేనే ఆయా రాష్ట్రాల అవసరాలకు సరిపడిన విధంగా కేంద్రం నిధులను విడుదల చేసే అవకాశం ఉంటుందనేది మరికొంతమంది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. తాజా విశ్లేషణ ప్రకారం 2023 నాటికి $21 ట్రిలియన్ ఉందని, భారత కరెన్సీ ప్రకారం చూస్తే 1,900,000 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 60% వాటాలను 7 రాష్ట్రాలకు విడుదల చేసి మిగిలిన రాష్ట్రాలను చిన్నచూపు చూసిందంటూ ఆందోళన బాటపట్టాయి. ఇందులో ఏపీ 9వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో నిధులు పొందుతున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు అధికారిక సర్వేలో వెల్లడైంది. కాగా యూపీకి 18%, బీహార్కు 10.05% నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో మాటగా చెప్పాలంటే తొలి 3 స్థానాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఉండగా పశ్చిమ బంగా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలు తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు కలిపి 7,75,244.02 కోట్లు వెచ్చించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు లోక్సభలో ఆర్థిక శాఖ సహాయక మంత్రి వివరాలను కూడా వెల్లడించారు. కాగా తొలి 3 స్థానాల్లో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు కేంద్రం నిర్దేశించిన నిధుల మొత్తంలో 36% వాటా ఈ 3 రాష్ట్రాలకే వెళ్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇక తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర పన్నుల్లో వాటా కిందే 12,86,885.44 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఏ విధంగా చూసినా 7 రాష్ట్రాలకు కలిసి 60% మేరకు పంపిణీ చేస్తే మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% మేరకు నిధులను దక్కించుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల విషయానికి వస్తే 15.79% నిధులు దక్కినట్లు అంచనా వేస్తున్నారు. అంటే ఈ 5 రాష్ట్రాలకు 2,03,327.38 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నిరుత్సాహంతో ఉన్నట్లు ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోంది. కేంద్రానికి పన్నుల రూపంలో కడుతున్న వాటాలో అధిక శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళ్తుంటే తమ రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూసింది అంటూ ఆయా రాష్ట్రాల సీఎంలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా అందించిన నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు ఈ నిధులు క్యాలిక్యులేషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే నెలవారీ వాటా 89,086.5 కోట్లు కాకుండా ఈసారి 1,78,173 కోట్ల మేర పన్నుల వాటా రేషియోలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులోనే 1 నెల ముందస్తు చెల్లింపును కూడా చెల్లిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 31,962 కోట్ల మేర పన్నుల వాటా కేటాయించారు. ఇక ఉత్తరప్రదేశ్కు కేటాయించిన నిధుల విషయానికి వస్తే 2025-26 ఏడాదికి గాను 8,08,736 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది యూపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి పనులకు 22%, విద్యకు 13%, వ్యవసాయం దాని అనుబంధ సర్వీసులకు 11% నిధులు కేటాయించామని వెల్లడించారు. 2024-25 ఏడాది బడ్జెట్ 7,36,437 కోట్లతో పోలిస్తే ఈసారి 9.8% ఎక్కువగా నిధులు కేటాయించామన్నట్లుగా స్పష్టం చేశారు. ఇక యూపీ వైభవం గురించి ఒక్కసారి విశ్లేషిస్తే కేంద్రం పంచిన బడ్జెట్ నిధుల్లో తేడాలు, ప్రత్యేకతలు మనకు స్పష్టంగానే తెలుస్తున్నాయి. గత ఇదే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ తో పోలిస్తే టాప్ 7 లో మొదటగా ఉండే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లపై మోదీకి ఉన్న ప్రేమ, దేశంలోనే ఉన్న బీజేపీ ఇతర పార్టీలపై చూపుతున్న సవతి తల్లి ప్రేమ స్పష్టంగానే తెలుస్తుంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు. ఈ నేపథ్యంలోనే యూపీ, బీహార్, ఎంపీ రాష్ట్రాల పురోగతి, అభివృద్ధి ముందు మిగిలిన 4 రాష్ట్రాలు వెలవెలపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బడ్జెట్లో కొత్త పథకాలకి 24,863.57 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్ నిధులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని, సైబర్ సెక్యూరిటీలో టెక్నాలజికల్ రీసెర్చ్ కోసం పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పడం కొసమెరుపుగానే భావించాలి. అలాగే రాష్ట్ర అసెంబ్లీని ఆధునీకరిస్తామని, స్కూళ్లు, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్మార్ట్ క్లాసులు, ల్యాబొరేటరీలను డెవలప్ చేస్తామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని 58 మున్సిపల్ బాడీలను ఐడియల్ స్మార్ట్ మున్సిపల్ బాడీలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సన్నాహాలు కూడా చేస్తోంది. దీనికోసం ప్రతి మున్సిపాలిటీకి 2.50 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. యూపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మాణ కార్మికుల కోసం ఒక లేబర్ బేస్ను నిర్మించనున్నట్లు యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతోపాటు బీహార్ విషయానికి వస్తే 17,921 కోట్లు, మధ్యప్రదేశ్కు 13,983 కోట్లు, మహారాష్ట్రకు 11,255 కోట్లు పన్నుల వాటా రూపంలో దక్కినట్టు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కాగా ఈ కేటాయింపుల్లో నిజం ఎంతుందనేది విశ్లేషణలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఆంధ్రప్రదేశ్కు పన్నుల వాటా రూపంలో 7,211 కోట్లు వచ్చినట్లు సమాచారం. దాంతోపాటు తెలంగాణకు 3,745 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో పోల్చి చూస్తే బీహార్కు పెరిగిన కేటాయింపులపై ఆయన స్పష్టతనిచ్చారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం బీహార్లో రైల్వే అభివృద్ధి కోసం సంవత్సరానికి సగటున 1,132 కోట్లు కేటాయించినట్లు అధికారిక సమాచారం. ప్రస్తుతం 10,066 కోట్లకు పెంచినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2009-14 బడ్జెట్ కాలంలో బీహార్లో ఏటా సగటున 64 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు నిర్మించబడ్డాయి. 2014-24 మధ్యకాలంలో 167 కిలోమీటర్లకు పెరిగినట్లు స్పష్టం చేశారు. ఇది గతంలో కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆర్థిక నిపుణుల అంచనా. అదేవిధంగా
బీహార్లో వార్షిక రైల్వే విద్యుదీకరణ నిమిత్తం 2009-14లో 30 కిలోమీటర్లుగా ఉంటే 2014-24 మధ్య కాలంలో అది సంవత్సరానికి 275 కిలోమీటర్లకు పెరగడంతో ఇది 9 రెట్లు ఎక్కువగా కేటాయించినట్లు అంచనా వేస్తున్నారు. కాగా బీహార్లో 86,458 కోట్ల విలువైన 57 ప్రాజెక్టులు, కొత్త లైన్లు, డంబ్లింగ్ మరియు గేజ్ మార్పిడి కోసం జరుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కేటాయించిన నిధులతో పోలిస్తే తెలంగాణకు పూర్తిగా మొండిచేయి చూపించారని భారీ ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు మైనార్టీల అభివృద్ధి కోసం అంబ్రెల్లా ప్రోగ్రామ్స్ కింద ప్రభుత్వం 1,913.98 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మైనార్టీ వర్గాల మొత్తం సంక్షేమం, అభ్యున్నతి కోసం వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో 5% పెరిగి 166 కోట్లుగా నమోదైనట్లు అధికారిక సమాచారం. గత సంవత్సరం కామన్ బడ్జెట్ కింద మైనార్టీ నిధులు భారీగా మళ్లించబడ్డాయి. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఈ అరకొర కేటాయింపులు సరిపోవంటూ మరొక వైపు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించే నిధుల్లో పరిపూర్ణత లేకపోయినా కంటితుడుపు చర్యగా అరాకొరాగా విడుదల చేస్తున్న నిధులతో గట్టెక్కలేని ప్రభుత్వాలు నిజంగానే విలవల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసిన నిధులను మాక్సిమం పక్కదారులు పట్టకుండా సద్వినియోగం చేసుకోగలిగితే చేపట్టిన అభివృద్ధి పనులకు సరిపోవు అనేది ఆర్థిక నిపుణుల వివరణ. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ను ఆర్థిక నిపుణులు సునిశ్చితంగానే పరిశీలిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ రాష్ట్రాలకు ప్రయారిటీ ఇవ్వడం సహజంగానే అనుకున్న మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిధులు విడుదలపై ఆలోచించడం కూడా అంతే సర్వసాధారణం అనేది మరికొంతమంది అభిప్రాయం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయడంలో అలసత్వం వహిస్తుందనే అభిప్రాయాలు మరికొంతమందిలో వ్యక్తమవుతున్నాయి. ఏం చేసినా స్వలాభం తర్వాతే పరలాభం అనే సూక్తిని రాజకీయంలో ఉన్న నేతలకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల వివరణ. 2025-26 కేంద్ర బడ్జెట్ను మాత్రం వాట్ నెక్స్ట్ అనే పదానికి జవాబుగానే ప్రధాని మోడీజీ స్వరాష్ట్రానికి నిధుల ప్రవాహాన్ని కొనసాగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన 1,00,000 కోట్ల నిధులపై ఆర్థిక విశ్లేషకులు ఇంకా విశ్లేషిస్తూనే ఉన్నారు. మరో మాటగా చెప్పాలంటే ఆదాయ పన్ను చెల్లించే 3.2 కోట్ల మందిలో సంపన్నులు, మహాసంపన్నులు, మల్టీ మిలియనీర్స్ ఉన్నారని గుర్తించిన కేంద్రం వారిలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయనే విషయాన్ని విస్మరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం విడుదల చేసే నిధులు బీజేపీ ఇతర ప్రాంతాల్లో నివసించే బీజేపీ కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందుబాటు కాక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనేది పలువురు అభిప్రాయం. మరో మాటగా చెప్పాలంటే విధులు అందక, నిధులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రభుత్వాల్లోని ప్రజాభీష్టాన్ని మార్చే మరో ప్రయోగమే బడ్జెట్ కేటాయింపుగా పలువురు అభివర్ణిస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనలో ఉండగానే వార్షిక ఆదాయంలో తగ్గుదల కేంద్ర బడ్జెట్ కేటాయింపుపై తీవ్ర ప్రభావమే చూపించింది అనేది ఆర్థిక నిపుణుల వివరణ. ఈ నేపథ్యంలోనే 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల కంటే 60,000 కోట్ల మేర తక్కువగా ఉంటాయని ముందుగానే అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలు వేసింది. ఇక ఈ నేపథ్యంలోనే లోటు బడ్జెట్ ను కొంతైనా మెరుగుపరచాలి అని చేసే ప్రయత్నంలో భాగంగానే కనీసం 43,000 కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయవలసి ఉందని అంచనాలు కూడా వేశారు. దీంతో వసూళ్లలో తగ్గుదల భర్తీని చేపట్టి ద్రవ్య లోటును మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగానే నిధులను మొత్తం 1,00,000 కోట్లకు సమకూర్చుకోవాల్సి ఉంది అనేది ఆర్థిక శాఖ అంచనాగా వేసింది.
2024-25 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్పై ఈ లోటు బడ్జెట్ తీవ్ర ప్రభావం చూపించిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కేంద్ర బడ్జెట్లో జనాభా రేషియో అంచనాలతోనే నిధులను కేటాయించారనేది మరికొంతమంది అభిప్రాయం. 2024-25లో మెరుగైన పన్ను వసూళ్ల కార్యక్రమం చాలా వరకు సక్సెస్ అయినా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు యువతలో నిరుద్యోగిత 10.2% ఉంటే పట్టభద్రుల నిరుద్యోగిత 13%గా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఉపాధి, పెట్టుబడులు తదితర అంశాలపై కూడా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా 20,035 కోట్లు కాగా 2024-25 బడ్జెట్లో అంచనా వేశారు. ఇక కుటుంబ వినియోగం పైన జరిపిన సర్వేలో భాగంగా నెలసరి వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 4,226గా ఉంటే పట్టణ ప్రాంతాల్లో 6,996గా ఉంది. ఇక నెలవారీ తలసరి ఆదాయం 4,000 నుండి 7,000 వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరో మాటగా చెప్పాలంటే ఈ తలసరి వినియోగంలోనే విద్య, వైద్యం, ఇతర అవసరాలు తదితర అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసే నిధులపైనే 60% మేరకు అభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే వ్యవసాయం, సాంఘిక, సాంస్కృతిక రంగాలతో పాటుగా నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే 2030 సంవత్సరం నాటికి 78.5 లక్షల ఉద్యోగాలను వ్యవసాయేతర రంగాల్లో సృష్టించవలసిన అవసరం ఉన్నది అని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీ రంగం వాటా 2014లో 15.07%, అక్కడి నుంచి 2023లో 12.93%కి తగ్గిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ వస్తు ఉత్పత్తుల వాణిజ్యంలో చైనా వాటా 28.8%గా ఉంటే మన దేశం వాటా కేవలం 2.8% మాత్రమే ఉన్నట్లు అధికార నిపుణులు వేస్తున్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా స్లోగన్లో భాగంగా లక్ష్యం మేరకు వేసిన ప్రణాళికలు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తగినంత వృద్ధి రేటుతో అభివృద్ధి చెందేందుకు తగిన ప్రణాళికలను కేంద్రం సిద్ధం చేస్తోంది. కారణంగా ఇప్పటికీ దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన రంగాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం మాక్సిమం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే దిగువ చెప్పిన 7 రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలకు నిధులను ఎక్కువగా కేటాయించి బీజేపీయేతర రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న మోదీ ప్రభుత్వం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అంటూ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎనిహో రాష్ట్రాల ప్రజలు తమాషా ప్రకారం కాకుండా అవసరాలు, అభివృద్ధి, మౌలిక వస్తువుల రూపకల్పన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం నిధులను కేటాయిస్తే దేశం తప్పక అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాల్టి బర్నింగ్ బులెట్. కీప్ వాచింగ్ 1 టీవీ.